వారణాసిలో అంటే మనం కాశీ అంటాము. కాశీలో ఇద్దరు అన్నా చెల్లెలు, హైదరాబాద్‌కు సంబంధించిన అన్నా చెల్లెలు మిస్టీరియస్‌గా చనిపోయి ఉండడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది. వాళ్ళిద్దరు ఎవరు? ఎందుకు చనిపోయారు? ఎవరైనా వాళ్ళని చంపారా? లేకపోతే ఆత్మహత్య, లేకపోతే యాక్సిడెంటల్‌గా మందులు తినడం వల్ల చనిపోయారా? ఏంటి అనేది ఇప్పుడు ఇంకా మిస్టీరియస్‌గానే ఉంది. అక్కడ వారణాసిలో సిగ్రా పోలీస్ స్టేషన్ అని ఉంది. ఆ సిగ్రా పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. దీన్ని ఎలా జరిగింది, ఏంటి, ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్ ఏంటి, అసలు వారణాసిలో సూయిసైడ్స్ ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో వారణాసిలో మొన్న 6వ తేదీ అన్నా చెల్లెలిద్దరు, అన్న పేరు గుణలపల్లి గణేష్ గౌడ, చెల్లి పేరు గుణలపల్లి ధనలక్ష్మీదేవి. వీళ్ళిద్దరు, అన్నకి 46 ఏళ్ళు, చెల్లికి 38 ఏళ్ళు. ఇద్దరు కలిసి వారణాసికి వెళ్ళి అక్కడ పరేడ్ కోతే అనే ఒక ఏరియా ఉంది. అది మిడిల్ రేంజ్ లో బడ్జెట్ హోటల్స్ దొరికే ఏరియా అనమాట. అక్కడ వీళ్ళు సిటీ ఇన్ అనే ఒక హోటల్లో దిగారు. 6వ తేదీ దిగారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చి 2 రోజులుగా వాళ్ళు పెద్దగా బయటికి తిరగట్లేదు, వీళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడట్లేదు, కామ్గా ఎక్కువ భాగం గదిలోనే ఉంటున్నారు. అయితే మొన్న 10వ తేదీ వాళ్ళు ఏం చేశారంటే 3 గంటల ప్రాంతంలో సిబ్బంది చెక్అవుట్ గురించి వీళ్ళకి క్లియర్గా చెప్పడానికి, ఇది 12 గంటల చెక్అవుట్, 24 అవర్ చెక్అవుట్ ఉంటాయి మధ్య హోటల్లో. అది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏదో డౌట్లు ఉన్నట్టుంది. ఫోన్ చేసి చెప్దామని వీళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే తీయట్లేదు. దాంతో వీళ్ళేంది ఎంతసేపు తీయట్లేదని వెళ్ళి తలుపు తడితే తలుపు కూడా తీయట్లేదు. దాంతో వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. మామూలుగా వాళ్ళ దగ్గర మాస్టర్కి ఉంటుంది, కానీ వాళ్ళు ఓపెన్ చేయరు. జనరల్గా హోటల్స్లో ఏమైనా అనుమానాలు వస్తే పోలీసుల సమక్షంలోనే ఓపెన్ చేయడం అనేది వాళ్ళు తీసుకునే జాగ్రత్త. అలాగే పోలీసులు ఈ సిగ్రా పోలీస్ స్టేషన్కి పరిధిలోకి ఇది వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి మాస్టర్ కీతో ఓపెన్ చేసి చూస్తే లోపల దారుణమైన పరిస్థితి. ఇద్దరు కూడా బెడ్డింగ్ కింద వేసుకొని ఉన్నారు. ఆ బెడ్డింగ్ మీద ఇద్దరు పడిపోయినారు. నోట్లో నుంచి నొరగ, రక్తం ఈ రెండు కూడా కారుతున్నాయి. చుట్టూ మెడిసిన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ ఉంది, ఆధార్ కార్డు, పాన్ కార్డు అవన్నీ పడున్నాయి. బెడ్ మాత్రం నీట్గా సర్ది అయితే ఉంది. సో ఇది సీన్ అనమాట. దాంతో వాళ్ళు ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించారు, ఆధారాలు కలెక్ట్ చేశారు, బాడీని పోస్ట్ మార్టం పంపించారు. ఇప్పుడు టాక్సికాలజీ రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు. అంటే ఇది ఎలాంటి విషము, ఏదో ఒక విషం తీసుకున్నారు అంటే పురుగు మందా లేకపోతే ఏదైనా విషమా అనేది తెలీదు. అంటే మన ఇండియాలో 30% సూయిసైడ్స్ ఇలాంటి విషము లేకపోతే పురుగు మందులు తాగి చనిపోయే వాళ్ళు, ఇది 30% వరకు ఇండియాలో ఉంటుంది అనమాట. సో వీళ్ళు కూడా అలా ఆ కేటగిరీలోకి వస్తారు. ఇక సూయిసైడ్ నోట్ అయితే ఏం లేదు ఇండియాలో. ఇది కూడా ఒక ఫినామినా. ఇండియాలో మొత్తం సూయిసైడ్లలో 40% సూయిసైడ్లకి నోట్లు ఏమి లేవు. మన గణాంకాలు చూస్తే ఓన్లీ 70% 60% మాత్రమే సూయిసైడ్ రాస్తున్నారు. 40% సూయిసైడ్ నోట్లు రాయట్లేదు. వాళ్ళు గమ్మున చనిపోతున్నారు అంతే. మళ్ళీ రాసి ఎందుకు చనిపోయారు ఏమిటి అవేమి కూడా చెప్పుకోదలుచుకోవాలి. సో అలాగే వీళ్ళిద్దరూ ఎందుకు చనిపోతున్నాం అనేది రాయలేదు. సో సూయిసైడ్ నోట్ లేదు. తర్వాత ఆధార్ని చూస్తే ఆధార్లో ఇచ్చిన అడ్రస్లో 12 ఏళ్ళుగా వెళ్ళారు. అడ్రస్ మారిపోయింది. వీళ్ళు ఆధార్ను మార్చలేదు. మనం మామూలుగా చాలా మంది అంతే ఆధార్లో అప్డేట్ చేసుకోము, ఆ పాత అడ్రస్లు ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడ అదేమో లకిడికపూల్లో ఉంది, ఇంకొక దాంట్లో ఏమో పాన్ కార్డులోనే ఎక్కడో, ఇంకొక దాంట్లో వీళ్ళ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ సీతాఫల మండి ఉంది.